ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కలంకారీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఐటి చెన్నైతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది. మరీ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో, విద్యారంగంలో ఐఐటి చెన్నై కీలక పాత్ర పోషించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమరావతి నిర్మాణాలకు సంబంధించి నాణ్యత పరీక్షల విషయంలో కూడా ఏపీ సర్కార్ ఐఐటి చెన్నై పైన ఆధారపడినటువంటి సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలతో ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి, అలానే ఏ ఫీల్డ్లో ఐఐటి ఇందులో ఇన్వెస్ట్ చేయబోతుంది, ఈ అంశాలను మనం ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఐఐటి చెన్నై అనగానే ఒక విద్యా సంస్థ. ఐఐటి బ్రాండింగ్ దేశవ్యాప్తంగా తెలిసిందే. అలానే ఐఐటి విభాగాల్లో విదేశీ బ్రాంచ్లను ప్రారంభించిన మొదటి ఐఐటి కూడా చెన్నై ఐఐటి. అవును. సో అలాంటి ఐఐటి అమరావతి పైన, ఆంధ్రప్రదేశ్ పైన ఆసక్తి చూపిస్తుంది. ఏకంగా 9 ఒప్పందాలు కుదిరినట్టుగా సమాచారం వస్తుంది. ఏంటి అసలు ఈ ఒప్పందాల సారాంశం ఏంటి సార్? ఐఐటి గురించి మీకు తెలిసింది. ఐఐటి మెడ్రాస్ వచ్చి వన్ ఆఫ్ ద ఓల్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈవెన్ ప్రపంచాన్ని ఈరోజు ఏళ్తున్నటువంటి సుందర్ పిచాయ్ గారు, పెప్సికో ఇందర్ నూయి గారు, వీళ్ళందరూ అక్కడ ఏదో ఒక టైంలో కోర్సెస్ చేసినటువంటి పెద్ద గొప్ప ఇన్స్టిట్యూట్ అది. ఆ ఇన్స్టిట్యూట్ అంటే వాళ్ళు వచ్చేసి రీసెర్చ్ బాగా చేస్తూ ఉంటారు సార్. ఐఐటిలో వివిధ రంగాల్లో రీసెర్చ్ బాగా చేస్తుంటారు. వాళ్ళ తెలివితేటలు ఎక్కువ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీలతో వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటుంది అక్రాస్ ద గ్లోబ్. వాళ్ళతో వచ్చి ఆల్మోస్ట్ ఏపీ గవర్నమెంట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, మన హెచ్ఆర్జీ మినిస్టర్ లోకేష్ గారి సమక్షంలో 8 ఒప్పందాలు చేసుకున్నారు సార్. ఫస్ట్ది వచ్చేసి ఏపీసీఆర్డీఏతో. ఇప్పుడు మనకు హైదరాబాద్కి ఇప్పుడు టీ హబ్ ఎలా ఉందో అలా రీసెర్చ్, ఇన్నోవేషను, తర్వాత ఆ విధంగా టీ హబ్ ఒక ఇన్నోవేషన్ సెంటర్ పెట్టడానికి ఫస్ట్ చేసుకున్నటువంటి ఒప్పందం. దానివల్ల ఏమవుతుందంటే సార్, మన అమరావతిని ఒక ఇంటర్నేషనల్ సిటీగా ఎక్స్పోజ్ చేసేదానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఎంఓయూ వాళ్ళు చేసుకునేది వచ్చి ఏంటి అని అంటే మ్యారిటైమ్ బోర్డు. మ్యారిటైమ్ బోర్డు వచ్చేసి ప్రత్యేకంగా మనకు ఉన్న కోస్టల్లో, సీ కోస్టలు, ఈ హార్బర్స్ ఎలా డెవలప్ చేయాలి, అక్కడ కమ్యూనికేషన్ నెట్వర్క్ని ఎలా వాడాలి, తర్వాత వచ్చేసి టెక్నాలజీని ఎలా దాంట్లో ఇన్వాల్వ్ చేసి దాన్ని డెవలప్ చేయాలి, అక్కడ ఉన్న రైట్స్ ఏంటి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక బోర్డు. ఆ బోర్డులో ఐఐటి సారథ్యంలో ఏమేమి టెక్నాలజీలు ఇంట్రొడ్యూస్ చేయగలము, ఈ సీ పోర్ట్ లింకింగ్ ఎలా చేయొచ్చు, వాళ్ళు ఇంటలెక్చువల్గా హెల్ప్ చేస్తారు. తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ చూసేటప్పటికి జాబ్ చేస్తున్న వాళ్ళు, తర్వాత స్టూడెంట్స్, వాళ్ళకి స్వయం ప్లాట్ఫామ్ ఒకటి ఉంది సార్. తర్వాత ఐఐటి మెడ్రాస్ ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ అని ఒకటి ఉంది. వీటి రెండింటి అసోసియేషన్లో స్టూడెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ కానీ, లేటెస్ట్ గ్లోబల్ టెక్నాలజీస్ కానీ, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎలా పెంచాలి, తర్వాత వర్క్ ఫోర్స్ కూడా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎలా డెవలప్ చేయాలన్నది అదొకటి. దాని తర్వాత వచ్చి మరొక ఎంఓయూ వాళ్ళు చేసుకునేది వచ్చేసి ఏపీ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్ స్టూడెంట్స్ కానీ, తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ స్కూల్, ప్రైమరీ స్కూల్, హై స్కూలు, వీటన్నిటిలో స్వయం విద్యాశక్తి అనేసి ఒక ప్లాట్ఫామ్ ఉంది. దాని ద్వారా వీళ్ళు ప్రస్తుతం గ్లోబల్గా ఉన్న డిమాండ్స్కి వీళ్ళు ఎలా మీట్ అవ్వాలి, ఈ స్టూడెంట్స్ వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చడం, వాళ్ళ యాటిట్యూడ్ని షేపప్ చేయడం, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయడం, దాని గురించి ఒక కొలాబరేషన్ అనమాట. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, దీంట్లో వచ్చి 2 ప్లేసెస్ గురించి ముఖ్యంగా వాళ్ళు పనిచేయబోతున్నారు సార్. ఒకటి వచ్చి కుప్పం, రెండోది వచ్చి పుట్టపర్తి. అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల డెవలప్మెంట్, ఆ లాజిస్టిక్స్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్, అక్కడ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు గవర్నమెంట్తో క్లోజ్గా పనిచేయడం జరుగుతుంది. వాటితో పాటు వేరేటి మీరు చూసినారంటే ఈ ఎడ్యుకేషన్ సంబంధించి ఒకటి, దీని గురించి సంబంధించి ఒకటి, ఇంకోటి వచ్చేసి ఇది ఇంటర్నెట్, ఇది దీని గురించి సార్, సాఫ్ట్వేర్ గురించి. దానికి వైజాగ్ని తీసుకున్నారు. గ్లోబల్ ఇంటర్నెట్ గేట్వే అంటే గ్లోబల్గా ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని అందిపుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి సామర్థ్యాన్ని వాళ్ళని కనెక్ట్ చేసి వైజాగ్ కేంద్రంగా చేస్తున్నటువంటి ఒక ఆలోచన. రెండోది వచ్చేసి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పోర్ట్స్. మన అమరావతిలో ఈ స్పోర్ట్స్కి ప్రత్యేకించి టెక్నాలజీ వాడి ఈ స్టేడియంస్, ఈ స్పోర్ట్స్కి సంబంధించిన అథారిటీని ఎలా మనం గ్లోబల్ పిక్చర్లో పెట్టగలము. అమరావతి ప్లానింగ్లోనే ఒక స్పోర్ట్స్ సిటీ అని ఉంది. దాన్ని ఐఐటి వాళ్ళ యొక్క సలహాలు, వాళ్ళ యొక్క టెక్నాలజీని వాడి దీన్ని ఎలాగా ఒక గ్లోబల్ మ్యాప్లో మనం పిక్చర్ చేస్తామనే దాని గురించి ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది సార్. మొత్తం ఒక 8 ఎంఓయూలు చేసినారు వాళ్ళు. ఈ 8 ఎంఓయూల్లో అంటే వివిధ రంగాల్లో, ఒకటి ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఎయిర్పోర్ట్లు, హార్బర్స్, స్పోర్ట్స్, తర్వాత వీటన్నిటిలో పెట్టి ఏ రకంగా వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ఎక్స్పర్టైజ్ని గవర్నమెంట్ షేర్ చేస్తారు. ఈవెన్ ఇంకొకటి కూడా పబ్లిక్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్లో ఈ ఐఐటి వాళ్ళు
పార్ట్నర్షిప్ అయ్యి ఏ విధంగా గవర్నమెంట్కి హెల్ప్ చేస్తారు ఈ పబ్లిక్ ప్రాజెక్ట్స్ సంబంధించి, అంటే ఎలా చేస్తే పబ్లిక్ బాగా యూజ్ అవుతుంది, దాని గురించి కూడా ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది సార్. సో అంటే మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా, రామ్ ప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవడానికి కూడా ఇందులో మల్టిపుల్ ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని రకాల అంశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా కలిసి ఈ నిర్ణయాలు చేయాలి. కరెక్ట్ సార్. ఇది ఎప్పటిలోగా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఇంకోటి అమరావతి విషయంలో కూడా ఐఐటి చెన్నై మీద, ఐఐటి మెడ్రాస్ మీద ఎక్కువ ఆధారపడింది గవర్నమెంట్. అవును. ఏంటి రీజన్స్ ఏంటి? అండ్ సార్ ఇది ఐఐటి మెడ్రాస్ వచ్చి వన్ ఆఫ్ ద ఓల్డ్ స్కూల్ సార్. ఇది యాక్చువల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇనీషియల్గా అప్పుడు వచ్చిన ఐఐటీలో వన్ ఆఫ్ ది వచ్చి ఓల్డ్ వచ్చేసి ఐఐటి మెడ్రాస్ సార్. అది ఇంకోటి మనకు దగ్గర ఉన్నది, మనకి ఏదో రకంగా సంబంధాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్, ఓల్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నారు. మీరు అన్నట్టు ఏంటంటే బయట కంట్రీస్లో బ్రాంచెస్ పెట్టినటువంటి ఫస్ట్ ఐఐటి వచ్చి చెన్నై. సో అంత క్రెడిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ వింజునాథన్ కామకోటి అని చెప్పేసి ఆయన డైరెక్టరు, తర్వాత ప్రొఫెసరు, ఆయనతో ఈ అగ్రిమెంట్స్ అన్ని చేసుకోవడం జరిగిందనమాట. ఓకే. ఎడ్యుకేషన్ సెక్టార్లో ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఆస్పెక్ట్ మీద ఏపీ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బడ్జెట్లో కూడా ఈసారి అటువంటి ఎలకేషన్సే కనిపిస్తున్నాయి. అవును. సో ఇది ఇటు ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ రెండింటి కాంబినేషన్లోనే ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలో కూడా టైఅప్ అవుతున్నారా? అవును, అంతే. ఆ విధంగా చూడాలి సార్. ఇప్పుడు మీరు చూసినారంటే ఈ బడ్జెట్లో కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఆల్మోస్ట్ డబుల్ చేసినారనమాట బడ్జెట్. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే పాఠశాల విద్యార్థులకి 29,909 కోట్లు పెట్టడం జరిగిందనమాట కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్. అది కాకుండా అది రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి వచ్చేసి ఇంతకు ముందర ఏం లేని సిచ్యువేషన్ ఇప్పుడు 94 కోట్లు వెచ్చించడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మీరు చూసినారంటే వీళ్ళకి పై చదువులకు వెళ్ళడానికి, ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2,326 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత తల్లికి వందనం దాంట్లో 6,487 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రతి చదువుకునే విద్యార్థికి 15,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనోళ్ళు దాన్ని ఎత్తేసినారు, దాన్ని ఇవ్వట్లేదు, ఈ విధంగా మాట్లాడుతున్న ఈ సిచ్యువేషన్లో సైలెంట్గా వాళ్ళు చేయాల్సిన మంచి పనులు చేసుకుంటూ పోతున్నారు. తల్లికి వందనానికి 6,487 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఈ విధంగా ఈ అన్ని పెంచుకుంటూ ఈవెన్ ఒక సాంకేతిక విద్య నేర్పించడానికి, నైపుణ్యం పెంచడానికి ఆల్మోస్ట్ 1,215 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఇది లోకేష్ గారి సారథ్యంలో ఆయన ఇప్పుడు ఈ ఐఐటిని తీసుకురావడము, ఈ విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎక్కువ ఫండ్స్ అలొకేట్ చేయడము, వీటన్నిటి వాళ్ళని మళ్ళీ అది కాకుండా ఈ ఐఐటి వాళ్ళని అమరావతి డెవలప్మెంటు, అమరావతిని గ్లోబల్ మ్యాప్లో పెట్టడానికి చేయాల్సినటువంటి ఒక ప్రయత్నంలో భాగం చేయడం, వీటన్నిటి మనం చూసినామంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది స్ట్రాంగ్ ఫౌండేషన్ సార్. ఆ ఫౌండేషన్ లేకుంటే ఏమీ సాధించలేము. సో దాని మీద మేజర్గా ఫోకస్ చేస్తూ దాన్ని బలోపేతం చేసినామంటే ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ కానీ, రేపు ఈరోజు స్టూడెంట్లే నేటి పౌరులే రేపటి ఇదిగా సార్, నేటి విద్యార్థులే రేపటి పౌరులాగా. సో ఆ విధంగా అంటే ఈ రోజుకి 5 సంవత్సరాలకి ఏదో మేము 4,000 10,000 రూపాయలు వేసేసి ఓట్లు తీసేసుకునేసి 5 సంవత్సరాలు గడిపేద్దామని ఆలోచనతో కాకుండా ఒక పునర్నిర్మాణ దిశగా ఒక బంగారు భవిష్యత్తు నిర్మించే ఆలోచనతో వివిధ రంగాల్లో ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడము. అంటే గత 4 నెలల నుంచి నిద్రాహారాలు కూడా లేకుండా నిద్రలేస్తే ఎవరితో ఒప్పందం కుదుర్చుకుందామనే డైరెక్షన్లో పోతుంది. మీరు రీసెంట్గా 4 రోజుల నుంచి మీరు చూసినారంటే ఒక పక్క రిలయన్స్, ఒక పక్క అదానీ, ఒక పక్క టాటా పవర్స్, ఒక పక్క ఎన్టీపీసీ, తర్వాత ఏపీ జెన్కో, మళ్ళీ ఇప్పుడు చూస్తే ఐఐటి మెడ్రాసు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోవడం జరిగింది. అక్కడ ఎన్నో ప్రయత్నాలు మళ్ళీ చేస్తున్నారంటే ఒకసారి కమిట్మెంట్ ఇచ్చేస్తే దాన్ని వదిలేసి మర్చిపోకుండా ట్రూగా ఒక కార్పొరేట్ కంపెనీలో జీతం తీసుకునే వాళ్ళు ఎలాగైతే కష్టపడి పనిచేస్తారో జీతం కోసం, ప్రమోషన్ కోసం, అంటే జనాల మెప్పులు వీళ్ళకి ప్రమోషన్, జనాల ప్రశంసలు, ఓట్లు వీళ్ళ జీతం అనుకుందాం రేపు ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ విధంగా ప్రయత్నిస్తున్నటువంటి ఒక ప్రయత్నం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలు ప్లస్ అయిపోయింది. ఇప్పుడు ఆయన లైట్ తీసుకోవచ్చు కదా, ఏముంది ఏం చేస్తావు, నాకెట్టా 70 సంవత్సరాలు అయిపోయింది, ఈసారి ఎలక్షన్ నా పరిస్థితి ఏంటో ఎక్కడని చెప్పేసి ఆలోచించి రిలాక్స్ అవ్వచ్చు కదా సార్. అలా రిలాక్స్ అవ్వకుండా ఢిల్లీకి పోయి మళ్ళీ ఫాలోఅప్ విజిట్స్ వేసి మళ్ళీ మారుతున్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకటి విన్నామంటే చంద్రబాబు నాయుడు గారు విదేశాంగ మంత్రి జయశంకర్ గారిని గెలిచినారంట. అక్కడ ట్రంప్ గెలిచినాడు అమెరికాలో, దానివల్ల మన వ్యాపారం మీద పడే ప్రభావం ఏంటి, తర్వాత బయట దేశాల నుంచి ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇండియాకి వస్తున్నారో వాళ్ళందరినీ ఫస్ట్ దయచేసి ఆంధ్రప్రదేశ్ పంపించండి, తర్వాత సింగపూర్ గవర్నమెంట్ని ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్లో భాగం చేయండి, తర్వాత మ్యాక్సిమం రాష్ట్రానికి వచ్చేటువంటివి రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సినటువంటి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవస్థలు, వీటిపైనే రెండు ఫోకస్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అవును. సో ఇప్పుడు ఈ ఐఐటి మెడ్రాస్ ఒప్పందాల తర్వాత విద్యారంగంలో కూడా దీనికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు, కొంత ఆ స్పిరిట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందా?
ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఇదంతా స్టూడెంట్స్కి చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇది ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్ అంటే చదువుకున్న ప్రతి ఒక్క కుర్రాడికి తెలుసు దానికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటో. వాళ్ళ పార్ట్నర్షిప్లో స్వయం ప్లాట్ఫామ్ మీద వీళ్ళకి విద్యాబుద్ధులు చెప్తాము, వీళ్ళ యాటిట్యూడ్ షేపప్ చేస్తాము, స్కిల్ సెట్ పెంచుతాము, మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది, దానికి వీళ్ళు ఎలా కోపప్ అవ్వాలా అనేది వాళ్ళ సలహాలు, వాళ్ళ కోర్సులు పెట్టి ఈ స్టూడెంట్స్ని కొంచెం చైతన్యవంతం చేస్తే రాబోయే కాలంలో వచ్చేటటువంటి ఛాలెంజెస్ అన్నిటిని ఫేస్ చేస్తూ వాళ్ళు ఒక మంచి ఫ్యూచర్ని ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాలు ఉంటాయి సార్. బాగా రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, మీ విశ్లేషణ. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఐటి మెడ్రాస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకటి కాదు, ఏకంగా 8 ఒప్పందాలని చేసుకున్నటువంటి పరిస్థితి. అన్ని రంగాలకు సంబంధించి వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం నుంచి ఎడ్యుకేషన్ వరకు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఇవి. రాబోయే రోజుల్లో ఐఐటి మెడ్రాస్ నిపుణులు ఏపీ అభ్యున్నతిలో పాల్పంచుకోవడానికి ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అలానే కొన్ని రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఐఐటి మెడ్రాస్ పెట్టబోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.